सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ఆశ్రమాలు ఆశ్రయాలు మనిషికి ఆశ్రయం అవసరం. ఎవరిని ఆశ్రయించాలా? ఆశ్రమాన్ని ఆశ్రయించాలి. ఆశ్రమంలో ఉండేది గురువులు కాబట్టి ఒక కాలంలో దేవాలయాలు తక్కువ ఉండేది, గురువులు ఎక్కువ ఉండేది. చాలా మందికి అర్థం కాదు, అంత సులభంగా జీర్ణం కూడా కాదు. అదేంటిది? ప్రతి ఊళ్ళో దేవాలయం ఉంటుంది. దేవాలయం ఉన్నా లేకపోయినా ఆశ్రయం ఉంటుంది. మన దేశంలో ప్రాచీన కాలంలో కుటుంబంలోనే జన్మతః ఆధ్యాత్మికమైన అవగాహన, వైరాగ్య భావన, ఇవి రెండు కూడా సహజ సిద్ధంగా ఉండేవి. సమాజంలో ఎక్కువ మందికి ఈ గుణాలు ఉంటాయి, చాలా తక్కువ మందికి. అంటే కౌరవులు ఉండేదానికి 100 మంది ఉన్నారు, కానీ అంటే వాళ్ళ అమ్మాయిని కూడా కలుపుకుంటే 101 అనుకోండి, అంత మటుకే. ఇక మొత్తం దేశంలో ఉండే వాళ్ళందరూ మంచోళ్ళు. పాండవులు 5, దేశంలో ఉండే ప్రజలు అందరూ మంచోళ్ళు, ఆ 101 తగ్గితే. కానీ 101 అనేసరికి పెద్ద సంఖ్యలుగా కనపడి అని అనుకుంటాం మనం. ప్రత్యేకించి భారతదేశంలో సమాజమే ధార్మికమైనది, సమాజమే ధార్మికము అయినది. అందుకనే భగవంతుడు ఎప్పుడైనా భూమి మీదకి రావాలా అని అనుకున్నప్పుడు భారతదేశంలోకి వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. దేవుడు భూమి మీదకి అవతరించింది, దిగింది మాత్రము భారతదేశమే. ఇతర మతాలకు సంబంధించిన సిద్ధాంతం ప్రకారం అయితే ఒక మతానికి సంబంధించిన దేవుడు 14 ఆకాశాలకు పైన ఉంటాడు, ఇంకొక మతానికి చెందిన దేవుడు 7 ఆకాశాలకు పైన ఉంటాడు. కానీ మనకు సంబంధించిన దేవుడు 7 కొండలకు పైన ఉంటాడు. అంటే 7 కొండల్లాగా పోతే లేదా యాదగిరి గుట్ట నుంచి పంజాగుట్ట దాకా ప్రతి గుట్టని దేవుడు ఉంటున్నాం మనకి. ఇక్కడ మన పాలమూరు జిల్లాకి పోతే, పాత పాలమూరు జిల్లాకి ఇప్పుడు దాన్ని 5 జిల్లాలు చేశారు. నారాయణపేట, పాలమూరు, నాగరికర్నూలు చేశారు. పెద్దవాళ్ళ ఒక్క పాలమూరు జిల్లాలోనే నా అనుభవంతో చెప్తున్నాను, ఈ గుట్ట మీద దేవాలయం లేదు, నేను గుట్టే లేదు. ఇప్పుడు సంగతి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పాలమూరు జిల్లాలో ఈ గుట్ట మీద దేవాలయం లేదు, నేను గుట్టలేదు, అన్ని దేవాలయాలు ఉన్నాయి. కానీ దేవుడు భూమి మీద అవతరించాలనుకున్నప్పుడు ఒక గింజ ఎక్కడ పడితే అది మొలకెత్తుతుంది, ఎక్కడ పడ్డా మొలకెత్తుతుంది. తాపీ మేస్త్రి ఒక వడ్ల గింజలు చూడకుండా సిమెంట్ అట్టు పూసేస్తే రేపు బుద్ధుడికి ఆ పచ్చిగా ఉండే సిమెంట్ పగలగొట్టుకుని మొక్క వస్తుంది. అక్కడ దానికి అంత గాలి, అంత తేమ తగిలితే దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి గింజ ఎక్కడ పడినా మొలకెత్తుతుంది, కానీ ఫలితం వేరుగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈరోజు ఈ సోషల్ మీడియాలో వంకాయలు రేట్లు ఇస్తారు చూడండి, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు ఎంత అని మళ్ళీ ఏదో ఒక ఊరు పేరు రాస్తారు. ఫలానా ఊరిలో పండిన వంకాయలు ఈ రెండింటికంటే ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మన పల్లీలే ఉన్నాయనుకోండి, ఆ పల్లీలు కూడా ఫలానా ఊర్లో పల్లీలు అయితే సరిపోతుంది. ఆవకాయ పెడతారు కదా, ఫలానా దగ్గర నుంచి తెచ్చిన మిర్చి, దాని ఏమంటారు, మిర్చి పొడి, కారం 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 పొడి ఫలానా దగ్గరదైతే బాగుంటుంది. అట్లాగా ఇంగ్లీష్ పదం వాడుతున్నాను, బ్రాండ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పసుపు తెలంగాణలో అంతటా పండుతుంది, కానీ ఆరుమూరికే పేరు ఉంటుంది.
కందిపప్పు అంతటా పండుతుంది, కానీ లాతూరు కందిపప్పుకే పేరుంటుంది. కొంచెం సొగసు ఎక్కువ, దానికి నాణ్యం ఎక్కువ, దానికి వాసన ఎక్కువ, దానికి రేట్ ఎక్కువ. అలా ఒక్కొక్క భూమిని బట్టి, అక్కడ ఉండే నైసర్గిక స్థితిని బట్టి, అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి అక్కడ ఏ పంట పండుతుందో అది పండుతుంది. అలా మొత్తము భూమిని తీసుకుంటే, భూగోళాన్ని తీసుకుంటే, ఈ భూగోళంలో దేవుడు అవతరించడానికి తగిన యోగ్యత కలిగిన సమాజము ఎక్కడ ఉంది అంటే అది కేవలము ఆర్యావర్తము లేదా వేదభూమి లేదా పర్వతభూమి. ఇక్కడ అందుకనే మాటి మాటికి దేవుడు భూమిని ఇక్కడికి వచ్చాడు. అది ఇక్కడి నుంచి విషయం కొంచెం మారుస్తా ఉంటే అటు ఉంది కాబట్టి నేను మారుతాను. దేవుడు భూమికి ఎప్పుడెప్పుడు వచ్చాడో అప్పుడు దానికి ముందు ఏం జరిగింది? ఒకటి, అధర్మం పెచ్చరిల్లాలి. ఆ అధర్మము అకృత్యమయ్యి సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే ఆ సమాజము సహించగలిగినంత వరకు సహించి, ఎదుర్కొనగలిగినంత వరకు ఎదుర్కొని, ఇక మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఈ మానవ సమాజం అంతా ఇంద్రుడిని కలిశారు. ఈ హిరణ్యకశిపుడు పెట్టే బాధలు, ఈ రావణాసురుడు పెట్టే బాధలు మేము భరించలేము. అప్పుడు ఇంద్రుడే ఉన్నాడు, ఇప్పుడు నన్నే 4 సార్లు తన్నేటప్పుడు నేనేం చేయగలను? మరేం చేద్దాం? అందరం శివుడి దగ్గరికి అన్నారు. పరమశివుడి దగ్గరికి అసలు వాడిగా వరం ఇచ్చేదే లేదు. అయితే ఏం చేద్దాం? బ్రహ్మ దగ్గరికి పోదాం. బ్రహ్మ ఏం చెప్పాడు? అసలు ఆ పని సృష్టించలేదు, తర్వాత విషయం నాకు సంబంధం. ఒకసారి మా యూనిట్లో నుంచి వస్తువు బయటకి వెళ్ళిపోయిందంటే మాకు సంబంధం లేదు, అది కర్మ. అయితే ఏం చేద్దాం? కాబట్టి నేను కూడా మీకు తోడు వస్తా. కాబట్టి ఇంద్రుడు, పరమశివుడు, ఈ బ్రహ్మదేవుడు అందరూ కలిసి, ఈ జనాలంతా కలిసి మీకు డైరెక్ట్ పోతారు. ఆయన తిరిగి ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఆ ఏం చేసి చెప్పండి సరే, వాడి బాబా పండితులు వెళ్ళిపోతే నేను వస్తాను. అప్పుడు అవతారం వస్తుంది. ఇంతేనా మనం చదువుకుంది? పురాణాలు ఇంతే చదువుకున్నా, వేరే చదువుకున్నాం. ఇలాగే జరిగింది ప్రతి అవతారానికి, అవునా? ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, మిగతా యుగాలలో మనిషి యొక్క బాధ్యత, కర్తవ్యము, ధర్మనిష్ట, నేతృత్వము, కర్తృత్వము బాగున్నాయి. కలియుగంలో ఇవేమీ ఉండవు. ఎందుకు అంటే ఇప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అక్కర్లా, రావణుడు, కుంభకర్ణుడు అక్కర్లా. వాళ్ళందరూ చేయాల్సిన పనులు మనం అందరం చేస్తున్నాం. భూమి కబ్జా ఎవరేం చేయొచ్చు, మోసం ఎవరేం చేయొచ్చు, అబద్ధం ఎవరేం చెప్పచ్చు, ఏమేంటి దానికి కూడా మనకు కారణం తెలుసు. ఇది కలియుగం అంటే ఉంటాం. కానీ కలియుగంలో తెలివితేటలు ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, కానీ ఉపయోగించం. జ్ఞానం ఉంది. అందువల్ల కలియుగ లక్షణం ఏమిటి అంటే, మిగతా అన్ని యుగాలలో భగవంతుడు తన స్వస్వరూపముతోనే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి మీదకి వచ్చి తిరిగిపోయేవాడు. యాహ్యానికి వచ్చినట్టు వచ్చిపోయేవాడు. నందీశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు అలా వచ్చేవాడు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరు గరుత్మంతుడి మీద అలా వచ్చిపోయేవాడు. కలియుగంలో రారు. అందుకే ఆయన అర్చామూర్తిగా మారిపోయాడు. తిరుమల కొండ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఆయన దోచుకుంటున్నాడు. ఇంకా నీ బాధ నా బాధ ఉంటే ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన బాధ ఎవరు చెప్పుకోవాలి? అందువల్ల దేవుడికి ఎక్కువ కష్టాలు, కలియుగంలో ఎక్కువ కష్టాలు ఎవరికి తెలుసా? దేవీ దేవతలకి కష్టాలు ఎక్కువ.
నేను ఒక 29 సంవత్సరాల క్రితం శ్రీశైలానికి వెళ్ళాను. సరే నేరుగా తీసుకెళ్తారు కాబట్టి అక్కడ లోపలికి తీసుకెళ్ళారు. ముందు వినాయకుడు ఉంటాడు పక్కనే, వినాయకుడి దగ్గర ఏదో హారతి ఇచ్చారు. లోపల ఎవరో 5,000 రూపాయలు టికెట్ కొనుక్కొని అభిషేకం చేస్తున్నారు. ఈ అభిషేకం చేసేవాడికి 5,000 ఇచ్చా అభిషేకం చేయాలి, 5,000 ఇచ్చా అభిషేకం చేయాలి, 5,000 ఇచ్చా అభిషేకం చేయాలి. ఇంక 5,000 కనబడుతుంది. ముందు సహస్రనామం కనపడుతుంది, 1000 నామాలు, 5,000 కనబడుతుంది. కాబట్టి 5,000 ఇచ్చా. బాగా పంతులు 5,000 ఇచ్చింది, బాగా చేయడం. బాగా చేస్తున్నాడా లేదా? బాగా చేస్తున్నాడు. ఆ కుటుంబం బయటకు వస్తే నేను లోపలికి వెళ్ళాను. 2 నిమిషాలు నిలబడ్డా వాళ్ళు వచ్చారు. ఆ కుటుంబంలో ఒక పెద్ద ఆమె వినాయకుడిలా ఉన్నాడు, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చి ఆ దేవాలయంలో శ్రీశైలంలో నా కాళ్ళకు ముక్కింది. అమ్మాయి దేవాలయము సాక్షాత్తు పరమశివుడికి లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకొస్తున్నామమ్మా, స్పర్శ దర్శనం చేసుకున్నాం, చక్కగా నీ శిరస్సును శివుడికి తాకించావు కదమ్మా, శివలింగానికి, నాకెందుకు మొక్కుతున్నావు అమ్మా. ఏవో స్వామి చాలా కష్టాల్లో ఉన్నాము, ఆయన తీరుస్తాడో తీర్చడు, నువ్వు తీరుస్తావని. అర్థమైందా? దేవుడి మీద కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేదు, వెనక కాదు, ఆ ప్రయత్నం చేయటం లేదు. అంత నాజూకుగా సమాజం గత 40 ఏళ్లలో 50 ఏళ్లలో తయారైంది. ఇక్కడ కూర్చోండే మీ కుటుంబాలు మీ వంశంలో ఇలా సాయంత్రం వేళ గ్రామాల్లో వాకిలి బయట, అప్పుడు పెద్ద పెద్ద ఇల్లు లోకిండి అందరికీ లేవుగా, చిన్న చిన్న ఇల్లు లేదు, నొలగ మంచం వాకిట్లో వేసుకొని మన అవ్వతాత ఆ నొలగ మంచం మీద పడుకుని ఏం చేసేవాడు తెలుసా? కళ్ళు మూసుకుని రాముడితో, కృష్ణుడితో, అమ్మవారితో, వెంకటేశ్వర స్వామితో మాట్లాడుకునేవాడు. వాళ్ళ స్నేహం దేవుడితో ఉండేది. మీరు బాగా గుర్తు చేసుకోండి. మన ఇల్లు, మీ ఇల్లులో లేదు, తాత ముత్తాతలు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఆశ్రమానికి వచ్చారు, పెద్దలంతా అక్కడ కూర్చోవాలి, కుర్చీలో ప్రమోషన్ వచ్చి కూర్చోలేదు, కింద కూర్చోలేక పైన కూర్చున్నాను. మీరేమనుకోకండి, మీ మనవాళ్ళే కింద కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడు మనిషికి పళ్ళు ఎన్ని వస్తున్నాయి తెలుసా? ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 32 లేవు, వచ్చేదే 32, ఎప్పుడో పోయినాయి. 2 పళ్ళు రావట్లా, ఎందుకంటే జ్ఞానదంతాలని, ఆ జ్ఞానదంతాలకు జ్ఞానం వచ్చింది, మా రెట్టి వల్ల వీడికి ఉపయోగం లేదని, అందుకని రావట్లేదు. అంటే జ్ఞానదంతాలు రావట్లేదంటే జ్ఞానం లేదని కాదు, జ్ఞానం ఉంది, దంతాలు లేవు. శరీరానికి ఏది అవసరం లేదో అవి ఎలా అయితే లుప్తమైపోతున్నాయో, మాయమైపోతున్నాయో, ఇంకొక 40-50 ఏళ్ళ తర్వాత మనిషికి మోకాళ్ళు, నడుము కూడా ఉండవు. వాటిని ఉపయోగించట్లేదు, కింద కూర్చోవట్లేదు, వంగటం లేదు. ఇప్పుడు నారు వేసేదానికి బడి నాటడానికి ఏమంటాం, వరి నాటు వేసేదానికి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నాటు పెట్టడానికి మహిళలంతా అలా వంగి ఉండేవాడు. అలా వంగుంటే వాడు నేరుగా ఆర్థోపెడిక్ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు నాటు పెట్టడానికి కూడా మిషన్లు వచ్చాయి. అందుకని శరీరాలన్నీ కూడా వాటి స్వత్వమైనటువంటి సొంత స్థితిని పోగొట్టుకుంటూ మనిషి యొక్క జీవన విధానం మారిపోయింది. అట్లా ఉన్నాం. కాబట్టి కలియుగంలో ఏది అవసరము అంటే, ఆశ్రమాలు అనేవి పూర్వకాలంలో పిల్లలు చదువుకునేదానికి గురుకులాలు అడవుల్లో ఉండేది. మన రామాయణం చదువుకున్న, భారతం చదువుకున్న ఋషులు వాళ్ళందరూ కూడా అడవుల్లో ఉండేవాళ్ళు. భరద్వాజ ఋషి వాళ్ళు, ఇట్లా అగస్త్యులు చదువుకుండేవాళ్ళు. అడవుల్లోకి వెళ్ళి పెద్దవాళ్ళు, రాజులు, మహారాజులు అందరూ వెళ్ళి అక్కడ జ్ఞానం పొంది వచ్చేవాళ్ళు. కలియుగంలోకి వచ్చాడు గ్రామానికి ఆశ్రమాలు ఉండేవి, గురువులు ఉండేవి, చాలా ఉండేవి. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఇట్లా ఒక గ్రామంలో, బాసన అనే గ్రామంలో 14 కుటుంబాల వాళ్ళు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల్లో ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వాడు తిన్నా తినకపోయినా అమ్మవారిని నమ్ముకుని వచ్చిన వాడికి ఉపవాసం లేకుండా చూస్తున్నారు. సరే, ఆ తల్లి అనుగ్రహించింది, ఈరోజు అందరూ బాగున్నారు. కాబట్టి ఇట్లాంటివి మన దేశంలో ఈ రోజుకి వేద పండితులు ఉన్నారనుకోండి,
వేద విద్యార్థులకు కూడు గుడ్డ రెండు వాళ్ళే సమకూర్చి ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుని 5 ఏళ్ళు 10 ఏళ్ళు వేదాధ్యయనం జరిపి పంపిస్తున్నారు. మనం కొన్ని జిల్లాల్లో పోయి చూస్తే ఈ నాయీ బ్రాహ్మణులు నాదస్వరం డోలు నేర్పిస్తారు. వాళ్ళకు కూడా గురు శిష్య పరంపర ఉంది. వాళ్ళ పిల్లలనే మంగళి వాళ్ళు అంటాం, నాయీ బ్రాహ్మణులు అంటాం. ఆ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టుకుని అంత వస్త్రము భోజనం ఏర్పాటు చేసి వాళ్ళే ఆ విద్యను నేర్పించి పంపిస్తున్నారు ఈ రోజుకి. కానీ ఇటువంటి ఒక మంచి సువ్యవస్థితమైనటువంటి కొన్ని ఆదర్శప్రాయమైనటువంటి వ్యవస్థలు, అది మన జీవన విధానం. ఈ జీవన విధానాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు. కనపడే దేవాలయాలు ధ్వంసం చేయడం కాదు, చేశారు, కానీ జీవన విధానాన్ని ధ్వంసం చేశారు. అందుకనే ఈ రోజున ఆశ్రమాలు ఎక్కడెక్కడ అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే మీరందరూ వెళ్ళిపోతే మేము స్వామీజీ కూర్చుంటే మా తర్వాత తిట్టుకుంటున్నాం, మా ఆశ్రమం చూస్తారు, మా ఆశ్రమం చూస్తారు. ఎందుకని చెప్పంటారా వద్దా? వింటున్నారా? ఉండేదే ఒక కొడుకు, ఇది సన్యాసి అయ్యేది ఎవరు? పుట్టడం పుట్టిదే ఒక సమాధి. వాడు ఎందుకు పెరిగినాడు? ముఖ్యంగా మన దేశానికి పెరిగినాడు, తల్లిదండ్రులు పనికిరాడు, విమానం ఎక్కి అమెరికాకు పోయా, వాడికి వాడే పనికిరాడు. ఆ జీవితానికి ఒక రుచి లేదు, అభిరుచి లేదు. అవునా? ప్రేమ అంటే తెలియదు. చిన్నప్పుడే హాస్టల్లో పారేస్తుంది. కోళ్ళఫారంలో పెరిగే కోడికి ఏం తేడా లేదు. కోళ్ళఫారంలో కోడి గుడ్డు పెట్టదు, హాస్టల్లో పెరిగిన నీ కొడుకు నీకు ముద్ద పెట్టడం. నేను విమర్శించటం లేదు. ఆ కుదురులో నుంచి ఎప్పుడైతే మన బిడ్డలను పక్కకి తీసుకెళ్ళిపోయామో, గురుకులాల్లో పాండవులు చదువుకున్నారు, కృష్ణ పరమాత్ముడు చదువుకున్నాడు, లేకపోతే శ్రీరామచంద్రుడు కూడా గురుకులాల్లో చదువుకున్నారు. కానీ వాళ్ళు తల్లి తండ్రి ప్రేమ ఆప్యాయత ఆత్మీయత గురువు దైవము ఇటువంటి సంస్కారాలు నేర్పించారు. వాటిని పోగొట్ల. ఈరోజు విద్యా విధానంలో అటువంటి సంస్కారాలు లేవు. ఇది కేవలము భౌతికమైనది. నీ కెరీర్ ఏంది? చదువుకుంటున్నారు కదా, ఎంఎస్ చేస్తారు కదా, ఎంఎస్లో చేరిన రోజు నుంచే ఇంకేడికి నిద్రపడదు. నా ఉద్యోగం ఎక్కడ, నా ప్యాకేజీ ఎంత. మన కాలంలో అట్లేదు. ఇంటర్లో డిగ్రీలు చదివేస్తే ఉండేవాళ్ళం అట్లా. ఇంట్లో అన్నం పెడితే తిరుగుతూ గాలికి సైకిల్ వేసుకుని తిరుగుతుంటే దేరంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఇచ్చున్నా వచ్చినప్పుడు పోతాం. ఎప్పుడో వచ్చేది ఉద్యోగం. ఇప్పుడు అట్ట కాదు, ముందు ప్యాకేజీ, వెంటనే ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం రావాలి. వచ్చిన తర్వాత నేను చేయాలి, పెళ్లి చేసుకోవాలి కదా. ఉద్యోగం రానివాడేమో నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, స్థిరపడలేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు అన్నాడు. ఉద్యోగం వచ్చినోడు ఎందుకు పెళ్లి చేసుకోవట్లా? వాడికి ఉద్యోగం వచ్చిన అమ్మాయి కావాలి. ఆ ప్యాకేజీ వీడికంటే ₹1 తక్కువ ఉండాలి. అంటే వీడి పిచ్చి సెంటిమెంట్, ₹1 తక్కువ ఉంటే నా మాట వింటుందని. చిప్పు ఎప్పుడో మార్చేశారు. ఇప్పుడు 1G 2G 3G 4G 5G వచ్చింది. అదైనా 1Gలో అన్నదమ్ములు విడిపోయారు, అంటే ఉమ్మడి కుటుంబం పోయింది. 2Gలో తండ్రి కొడుకు విడిపోయారు. 3Gలో భార్య భర్తలు విడిపోయారు. 4Gలో పిల్లలు తల్లిదండ్రులు విడిపోయారు. ఇప్పుడు 5G అసలు మొత్తం సమాజం విడిపోయింది. ఫిఫ్త్ జనరేషన్ అంటే విడిపో. అందుకే కలిసి ఉండడం దైవీ గుణం, విడిపోవాలన్న కోరిక పుట్టడం రాక్షస గుణం. శూర్పణఖ పాప మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పాప రావణాసుడు వాడికి బాగున్నాడు, ఇది ఎదురుపించింది తెలుసా. అయితే 294 లేదు, అప్పుడు ఉంటే పెట్టుండేది. శూర్పణఖ అదే కదా, తాటకి ఒక్కటే తిరుగుతుంటుంది, శూర్పణఖ ఒక్కటే తిరుగుతుంటుంది, మారీచుడు సుబాహుడు వాళ్ళు కలిసే ఉంటారు ఇద్దరు. అంటే యజ్ఞాలయాగాలు ధ్వంసం చేయాలన్నప్పుడు మాత్రం కలిసి ఉంటారు, మిగతా సార్లు విడివిడిగా ఉంటారు. బకాసురుడు మన బోధన లేదా,
ఇందుల పక్కన మోతనే ఏకచక్రపురం. అక్కడే బకాసురుడు ఉండేడు గుట్ట మీద. ఇక్కడ గుట్ట కనపడాలి గుట్ట పోయినట్టు క్వారీ పెట్టి తవ్వేసి ఉంటాడు. ఆ బకాసురుడు ఒక్కడే ఉంటాడు కొండ మీద. ఏకచక్రపురం నుంచి రోజు ఏం పోవాలా? బండి అన్నము. అవునా? అయి ఉండొచ్చు. బండి అన్నం, 2 దున్నపోతులు, ఒక మనిషి కొండ మీదకి పోవాలి. ఈ బండెడలో 2 దున్నపోతులు ఒక మనిషి ఎవరు తింటాడు? వీడు ఒక్కడే తింటాడు. ఎందుకని? వీడికి భార్య ఉంటే దానికి 1 దున్నపోతులు ఇవ్వాలి, పిల్లలు ఉంటే ఇంకొంచెం పంచాలి, వాళ్ళు ఎవరు లేకపోతే నేను ఒక్కడే తింటాను. ఈరోజు ప్రపంచం మొత్తం మీద ప్రబలి ఉండేటువంటి భావన సిద్ధాంతం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ యొక్క పరాకాష్ట రాక్షసత్వము. ఈరోజు మన దేశంలో బాగా ప్రజారంలోకి వస్తున్నది ఏంటో తెలుసా? డింక్ ఏంటి? డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. డింక్ అంటే నువ్వు సంపాదించు, నేను సంపాదిస్తా, ఇద్దరం కలుపుకు తినేద్దాం, పిల్లలు మనకు వద్దు, చచ్చిపోదాం. ఒక పక్కన మా ఆశ్రమాలకు వచ్చేవాళ్ళంతా ఎవరు? స్వామీజీ మాకు పిల్లలు కలగట్లేదు అని చెడుస్తుంది. ఇంకొకరు కూడా చెడుస్తారు, కొంచెం వయసు ఎక్కువ ఉండేవాడు వస్తారు. వాళ్ళు ఏడుస్తుంటే కాళ్ళు వెచ్చగా తగులుతాయి, నీళ్లు అంటే నిజంగానే ఏడుస్తారు. నీళ్ళు కాదు, ఏపా ఏడుస్తున్నారు, మా పిల్లోడికి పెళ్లి కాలే. ఇంతకీ మీ పిల్లోడి వయసు ఎంతమ్మా? జస్ట్ మొన్ననే 42. 40 ఏళ్ళకి చత్వారం వస్తుంది. ఈ రోజుల్లో అయితే 25 ఏళ్ళకి బీపీ షుగర్ వస్తుంది. అవునా? నిజంగా చెప్పాలంటే వాడు సుఖంగా ఉండాలంటే పెళ్లి చేసుకోకపోతే ఉంటాడు. ఒక పక్కన పెళ్లి కాలేదు నడుస్తున్నారు, ఇంకొక పక్క పెళ్ళి అయి పిల్లలు కలగలేదు నడుస్తున్నారు, ఇంకొక పక్క మాకు పిల్లలు వద్దని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు యూరోప్ దేశాల్లో పరిస్థితి ఏమిటి అంటే ఫ్రాన్స్, జర్మనీ ఇట్లాంటి దేశాలన్నీ ఇప్పుడు ఉండే ముసలి వాళ్ళు చనిపోతే ఫ్రాన్స్ లేదు, జర్మనీ లేదు, ఇటలీ లేదు. ఎందుకని? 50 ఏళ్ల క్రితమే వాళ్ళు పిల్లల్ని కనటం మానేశారు. ఇప్పుడు ఉండే ముసలి వాళ్ళు చనిపోతే ముసలివాళ్ళు ఆ దేశం లేదు. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ ద్రాక్ష తోటల్లో, బార్లీ తోటల్లో, గోధుమ తోటల్లో పని చేయడానికి మనుషులు కావాలి కాబట్టి చుట్టుపక్కల ఉండేటువంటి ముస్లిం దేశాల నుంచి శరణార్థులుగా వచ్చేవాళ్ళు కుప్పలు తెప్పలుగా నడిచారు. వాళ్ళందరూ వచ్చారు, శుభ్రంగా ఆ పంటను పండించారు, వీళ్ళ పంటను పండించారు. ఇప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళకంటే వీళ్ళ జనాభా పెరిగిపోయింది. మొత్తము ఒక్క యుద్ధం లేకుండా, దురాక్రమణ లేకుండా యూరోప్ దేశాలు ఇస్లాం దేశాలుగా మారిపోతుంది. ఇంగ్లాండ్తో సహా ఈ రోజున మన భారతదేశంలో హిందువుల పరిస్థితి అది. ఏమైనా ఎంతమంది పిల్లలు అని అడగతాం మాట వరసకి. నీకు కొడుకున్నాడా, నీకు కూతురుందని అడగలేం కదా. పూర్వకాలం నుంచి అడుగుతున్నారు ఎంతమంది పిల్లలు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు. అడిగితే ఏం చెప్తున్నారు? ఒక అబ్బాయి. మీరు టీవీలో అట్లా కార్యక్రమంలో చూడండి, ఎంత దారుణంగా ఉంటుంది, దుర్మార్గం. ఎవరైనా నాకు 4 పిల్లలు ఉన్నారని చెప్తే వాళ్ళని చాలా పరువు తీసేస్తున్నారు. మీకు ఇంకేం పని లేదా? ఎంతమందిని ఎందుకు అన్నారు? ఇంతమందిని కంటారా? మీకు తెలియదా? మీరు ఎడ్యుకేటెడ్ కాదా అని. ఇదే ప్రశ్న 10 మంది పిల్లల్ని కనేవాళ్ళు వీడు అడగకుండా ఆన్లైన్లో తగ్గిన పెడతారు. అందువల్ల ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి విపరీత ధోరణులు. సరే, హిందూ ధర్మం కోసం ఈరోజు ఎప్పటికంటే ఈరోజు ఎక్కువ పనిచేస్తున్నారు, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి, ఆశ్రమాలు, పఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ పనిచేస్తున్నారు. టీవీ పెడితే చాగంటి వారిని, ఇంకా సామవేద వారిని, గరికపాటి వారిని చాలా ప్రవచనాలు వస్తున్నాయి. సమాజంలో వీటి ప్రభావం 1% కూడా లేదు. ఎందుకు చెప్తున్నారంటే మనం అందరం కలిసి ఒక్క గ్రామంలో రామనవమికి రికార్డింగ్ డ్యాన్స్ని ఆపించలేకపోయాం. సింపుల్. ఒక్క గ్రామంలోనైనా ఆపించగలిగామా? లేదు.
హైదరాబాదులో పెళ్లి జరిగితే పెళ్లి చేసే పురోహితుడు తప్పితే మంచినీళ్ళ దగ్గర నుంచి బిర్యానీ దాకా మొత్తం ముస్లింలే. పెళ్లి కూతురికి చెరగట్టేవాడి దగ్గర నుంచి, అవునా, చాలా బాధాకరమైన విషయం కదా, అవునా. మనకు గాజుల శెట్టి అని ఉంటాడు, శెట్టి బలిజలు. గాజుల శెట్టి అనేది వాళ్ళకు బలిజ కులస్తుడు. బలిజల్లో 17,000 పొలాలు ఉన్నాయి. అందులో మీరు చేతికి వేసుకునే ఆ మట్టి గాజులు తయారు చేసేవాళ్ళు మనకి ఇటు వరంగల్ జిల్లాలో ఉంటారు, తర్వాత చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉంటారు. గేరిపేట దగ్గర పాపారాయుడుపేట అక్కడంతా కూడా తయారు చేస్తారు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ ఆ ప్రాంతాల్లో కూడా మట్టితో తయారు చేస్తారు. దేశం అంతా, రాజస్థాన్ అంతా ఉన్నారు. వాళ్ళు గాజుల మలారం అంటారు. అంటే ముందు ఒక సంచి, వెనక ఒక సంచి వేసుకొని దాంట్లో పైపుల గాజులని తెలుసు మహిళలు. పరస్త్రీ చెయ్యి తాకేదానికి అవకాశం ఉండే ఒకే ఒక్క వృత్తి 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో ఆడపిల్లకి చెవులు పుట్టేటప్పుడు, ముక్కు పుట్టేటప్పుడు మగవాడు తాకుతాడు. ఈడొచ్చిన వాళ్ళని తాకరు. ఈడొచ్చిన వాళ్ళని ఇక ఎవరూ తాకే అవకాశం లేదు. కానీ గృహిణులుగా ఉన్నవాళ్ళు పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చేయిని పట్టుకొని ఇలా చేసి గాజులు పెరిగేది కేవలం గాజుల శక్తి, అవునా. ఆ గాజుల మలారం అక్కడ పెట్టి గడప మహాలక్ష్మి గడపకు మొక్కి, నేను మంచి ఉద్దేశంతో నా ఎదురుగా ఉన్నది అమ్మవారిని భావించి నేను ఆ ఉద్దేశంతో ఆ తల్లి చేయి తాకుతున్నాను, పరస్త్రీని తాకిన పాపము నాకు అంటకుండా ఉండుగాక అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసి స్త్రీ చెయ్యిని తాకాలి. నేను చెప్పలా, వాడు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరిని ఎక్కడ ఉంచాలా, ఎవరు ఎక్కడ ఉండాలా అనేటువంటి ఇంగితం, మర్యాద ఇంత ఉండి ఇంత గొప్పగా జీవించిన ఈ సమాజం ఈరోజు నీ కూతురికి చీర కట్టేది మగవాడా, ఆడవాడు లేదా? అసలు ఆడపిల్లకి చీర కట్టుకొని రాదా? మేకప్ అంతా ఆడపిల్ల వేస్తుంది, చీర మగవాడు ఎందుకు కట్టాలా, అది వాడు ఎందుకు కట్టాలా? రసూల్ ఖాన్, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎవరికి ఇది లేదా? మన బిడ్డను ఎక్కడంటే అక్కడ చేయబెట్టి తాగుతారా? ఎందుకు చచ్చిపోకూడదా? బతకడం ఎందుకు? కనీసం అద్దంలో నీ రూపం చూసి నేను తృప్తిపడతాను కదా వాడు, వాడి పద్మిని. ఆ అద్దంలో రూపాన్ని చూపడానికి కూడా ఇష్టపడలేదు కాబట్టి వాడు వచ్చే లోపల చూపిస్తాడు. 10,000 మంది జోహార్ చేసిన జాతి 300-400 సంవత్సరాల క్రితం. నేనేమో పురాణాల్లో చెప్పట్లేదు, నిన్న మొన్నటి దాకా, అవునా. మరి ఏం ఉపన్యాసాలు చెప్తున్నావు, ఏం చేస్తున్నావు? మన కార్యక్రమాలు ఎట్టబోతున్నాయి, హిందూ సమ్మేళనాలు, హిందూ సింహగర్జనలు ఎట్టబోతున్నాయి అని అనుకున్నప్పుడు బాధ కలుగుతుంది. కలగాల వద్దా? కలగాల వద్దా? ఇప్పుడు మనం ఉండేవన్నీ 50 ఏళ్ల క్రితం, ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో, ఇక్కడ కాదు, ఈ పెళ్ళిళ్ళప్పుడు కొంతమంది చేత నాట్యాలు ఆడించేవాడు. వాళ్ళు నాట్యం చేసినా వాళ్ళు ఒంటి నిండా చక్కగా భరతనాట్యానికి ఏ రకమైన వేషధారణ కట్టుకుంటుంది, జావళీలని చెప్పి సంగీతం ఉండేది, సాహిత్యం ఉండేది, భక్తి ఉండేది. కృష్ణుడి మీద పాడేవాడు, పాటలు, దానికి నాట్యం చేసేవాడు, కూచిపూడి నాట్యం చేసేవాడు పెళ్ళిళ్ళల్లో. ఇలా నాట్యం చేస్తే అది ఆడవాళ్ళ హక్కులను హరించటం అని చెప్పి కొంతమంది ఉద్యమాలు చేసి దాని మీద కోర్టుకు పోయి కోర్టు నుంచి అవి రద్దు చేయించారు. ఇప్పుడు ఆ నాట్యం పోయింది, సాహిత్యం పోయింది, సంగీతం పోయింది, అన్నీ పోయినాయి. ఆ రోజు ఎవరు వీళ్ళ జీవనం భృతిపోతుంది, ఇది ఆపేస్తే వీళ్ళు ఎట్ట బతకాలని ఒక్కడ అడగల. ఈరోజు రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే మీరేం అనుకోకండి, ఇప్పుడు చెప్తున్నారని అనుకుంటారా? చెప్పాలని వద్దా? 50 ఏళ్ల క్రితం రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే ఊరికి కిలోమీటర్ దూరంలో పొలాల్లో వేసేవాళ్ళు,
ఎవరన్నా చూడాలంటే అక్కడికి చూసేవాడు. 50 ఏళ్ల తర్వాత ఈరోజు నట్టండి గ్రామంలో వేస్తే రికార్డింగ్ సమ్మా మొదట 4-5 వరుసలు ఊర్లో ఉండే ఆడవాడు కూర్చుంటారు, వాళ్ళ కనుక మగవాడు కూర్చుంటారు. మానసికంగా మనం ఎంత పతనమైనామో అంతకంటే చెప్పక్కర్లా. పతనం. కాలేజీ యాన్యువల్ డేస్ జరిగితే కాలేజీల్లో లెక్చరర్లు మన ఆడపిల్లలు డిగ్రీ బీటెక్ చదువుకునే అమ్మాయిలు కలిసి సినిమా పాటకి డ్యూయట్స్ పాడుతున్నారు. మీరు యూట్యూబ్ పెట్టండి, కాసేపు అయితే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు ఇంకా బతకడం ఈ దేశంలో, అంత దాష్టికం జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ సమాజాన్ని ఎక్కడి నుంచి లేపాలా, దేన్ని రిపేర్ చేయాలి, దేన్ని మరమ్మతు చేయాలి? ఇక్కడే మన జూబ్లీ హిల్స్లో లేకపోతే ఇంకేమున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద హైటెక్ సిటీ అని కోట్లు ఇల్లు పెట్టుకుంటారు, పెద్దనే జిమ్ పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో జిమ్ ఉంటుంది, అది కూడా 1-2 కోట్లు పెట్టుకుంటారు. అవునా? ఈ జిమ్ ట్రైనర్ ఎవరు? వాళ్ళు ఎక్కడ తాగుతున్నాడు? నీ భార్యను ఎక్కడ తాగుతున్నాడు? నీ కూతుర్ని ఎక్కడ తాగుతున్నాడు? నీ ఇంట్లో నువ్వు టీవీ చూస్తూ పల్లీలు తింటూ కూర్చోండి, వాడు చేంజ్ చేసుకుంటున్నాడు. ఇవి ఆలోచించాలా వద్దా? 50 ఏళ్ల క్రితం వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకొని నాట్యం చేస్తుంటే కోర్టుకు రద్దు చేసి వస్తే ఈరోజు మొత్తం భారతదేశంలో పెళ్లిలో నాట్యం చేసేది అంటే పెళ్లి కూతురే డ్యాన్స్ చేస్తుంది. పాపం మరీ సోలోగా ఉంది అమ్మాయికి అనుకుంటే పెళ్లి కూతురు అమ్మ కూడా డ్యాన్స్ చేస్తుంది. ఆ ఒక్కటే డ్యాన్స్ చేస్తే కాబట్టి వాడు ఆయన కూడా డ్యాన్స్ చేస్తాడు. చూడటం లేదా? ఏది మన సంస్కృతి కాదో, సంస్కృతి అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తిలో ఉండేటువంటి ప్రవర్తన యొక్క వ్యక్తీకరణ అయితే సంస్కారము. ఒక వ్యక్తి నడవడిక, ప్రవర్తన, సాంప్రదాయము అభివ్యక్తీకరిస్తే అది సంస్కారము. మనకు కనబడుతున్నది అది సంస్కారము. కానీ మొత్తము సమాజము అలాగే ఉంటే అది సంస్కృతి. కులం ఏదైనా కావచ్చు, తిండి ఉండొచ్చు, తిండి లేకపోవచ్చు, కానీ మానమర్యాదలు సమానంగా ఉన్నాయి. సమాజంలో మానమర్యాదలు గుడిసెలో ఉండేవాడికి, భవనంలో ఉండేవాడికి ఒక్కటిగానే ఉన్నాయి. తిండికి లేనివాడు కూడా తన భార్యని, తన కూతుర్ని, తన తల్లిని కాపాడుకున్నాడు. కాబట్టి మానమర్యాదలు సమానంగా ఉండే కాబట్టి ఈ సమాజం యొక్క సంస్కృతి ఒక్కటి. రామాయణం ధనవంతుడిని అదే రకమైనటువంటి ప్రేరణతో నిలబెట్టింది, కూటికి లేని పేదవాడిని కూడా అదే ప్రేరణతో నిలబెట్టింది. అంతేనా? అంటే అది సంస్కృతి. ఇప్పుడు సంస్కృతి వద్దనుకుని ఒక పక్కకి వెళ్ళిపోతూ ఎక్కడి నుంచి దీన్ని ఎలా ఆపాలి, ఎక్కడ అడ్డుకట్టవేయాలి, ఎక్కడ అర్థం చేయించాలంటే భయం పుడుతుంది. అవునా కాదా? ఇవి ఏమీ తలపోసుకోకుండా మనం ఏం చేద్దాం? వీళ్ళంతా వచ్చారు. స్వామి ఇద్దరు అన్నదమ్ములు అనే సంగతి నాకు మొన్న అక్కడే తెలిసింది. అంటే ఇద్దరిని మొదటిసారి చూశాను. మొదట ఇది చూసి వీరు అనుకున్నాను, వారు చూసి వారు అనుకున్నాను, వారు చూసి వీరు అనుకున్నారు. ఇద్దరు అక్కడ కూడా కాదు తెలిసింది ఇద్దరని. ఆ ఇద్దరు కూడా ఇట్లా. ఇప్పుడు వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పుడు వాళ్ళ వయసు ఎంత? అక్కడే మన గాంధారి మండలం ఉంది. గాంధారి మండలం కామారెడ్డి దాటి 12 కిలోమీటర్లు పోతే గాంధారి మండలం పోక ముందే వస్తుంది లింగాపురం. ఆ గుట్ట మీద కృష్ణుడి దగ్గర లింగంపల్లి కృష్ణాలయం ఉంది. వాళ్ళ ఊరు ఆచారం ఏంటి? వాళ్ళ ఊర్లో ఏ కుటుంబంలోనైనా మొదటి సంతానం ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఆ దేవాలయానికి ఇచ్చేస్తారు. ఒకసారి గుండె జల్లుమందా మీకల్లా? ఇప్పుడు పురుట్లో ఉండే బిడ్డను తీసుకుపోయి దేవాలయానికి ఇచ్చేసి ఇంకా బిడ్డకి నాకేం సంబంధం లేదు. ఆ ఊర్లో వివాహం చేసుకోవాలంటే ఈ అంశానికి అంగీకరిస్తేనే ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుంటుంది, లేకపోతే లేదు. మరి వాళ్ళంతా త్యాగధనులు, పురుట్లో ఉండే బిడ్డను త్యాగం చేస్తున్నారంటే వాళ్ళని అక్కడ సాగుతున్నారు, వాళ్ళకి భగవద్గీతను తెలిపిస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు దాదాపు 20 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. అమ్మాయిలంతా నల్లటి వస్త్రధారణ చేస్తారు, గులాబీ రంగు వేస్తారు. వాళ్ళు వేరే
ఆవరణాల్లో ఉంటారు. చిన్న చిన్న వయసులోనే తల్లిదండ్రులు నా బిడ్డల ఆశ్రమంలో ఉండాలా, ఇదిగో మా గురువు గారి లాగా తయారు కావాలని చెప్పి ఇస్తేనే ఈరోజు మనకు కనబడే ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలామంది సన్యాసుల్ని 10-12 ఏళ్ల వయసులో ఆశ్రమాలను వదిలిపెడితే సన్యాసులు అయ్యారు. నేను కూడా 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలిపెట్టేశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడు మీకు కనపడే వాళ్ళందరూ బాగా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళ వయసు కనపడవచ్చు. నువ్వు మీసాల నూతన యవ్వనంలో పరవళ్ళు తొక్కేటువంటి, కేరింతలు కొట్టేటువంటి ఒక వరద ప్రవాహంలాగా ఉండేటువంటి యవ్వనంలో అది కాదు నీకు ఒక మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అది సాగుతున్నది. ఈరోజు మనకు ఆ వాతావరణం సమాజంలో కనపడుతుంది. అందుకని సమాజంలో ఈరోజు ఎవరు కావాలంటే పిల్లలు కావాలి, సంతానాలు కావాలి, పిల్లల్ని కనాలి. ఒక హిందువు అక్కడే కొడుకుని ఎందుకు కొంటూ ఉన్నాడంటే, వీడికి ఒక ₹1 కోటి ఆస్తి ఉందనుకోండి, ఒక్కడే కొడుకుంటే ఈ ₹1 కోటి ఆస్తి అలాగే ఉంటుంది. ఒకవేళ వీడు 2 పిల్లలు కన్నారనుకోండి, చెరి 50 లక్షలు అయిపోతుంది. నలుగురుంటే తలా 25 లక్షలు అయిపోతుంది. నా ఆస్తి కరిగిపోకుండా అట్టే ఉండాలని నువ్వు ఒకడే సంతానాన్ని కొంటున్నాడు. ముస్లిం 10 మందిని కంటున్నాడు. ఎందుకో తెలుసా? నా దగ్గర 1 కోటి ఉంది, నేను 10 మందిని కంటే తలా 1 కోటి తెస్తే 11 కోట్లు అవుతుందని కంటున్నాడు. అర్థమైందా? వాడు ఏ పనిలో వేసినా డబ్బు సంపాదిస్తున్నాడు. మనవాడు ఈ రోజున మన గ్రామ దేవతలకి లేకపోతే దేవాలయాల దగ్గర కోడి కానీ మేక కానీ బలి ఇస్తారు కదా. ఈ రోజున కోడిని కోయడానికి ఒక హిందువు లేడు. మీరు ఏ దేవాలయం దగ్గర రోడ్డు గోడ మీద ఎస్కే కరీముల్లా ఫోన్ నంబర్, షేక్ కరీం బాషా, నీ దేవాలయంలో నువ్వు అమ్మవారికి మైసమ్మకు ఇంకొక అమ్మకు కోడిలో మేకలో ఇవ్వాలా అంటే నువ్వు ఫోన్ చేస్తే వాడు వచ్చి దాని గుంతులో నీళ్లు పోసి వాడు దాన్ని హలాల్ చేసి కోసేసి ఇచ్చిపోతే నువ్వు తీసుకుంటున్నావు. హలాల్ చేయడం అంటే ఏంటి? ముందు వాళ్ళ దేవుడు వాడు నైవేద్యం పెట్టేసాడు, నీ దేవుడు ఏం పెడతావు? మిగిలింది పెట్టే. ఏమైపోయారు? కటికోడు, కటికి వాడు కటికి పని మానేశారు, బంగారం పనులు మానేశారు, వడ్రంగి పనులు మానేశారు, కమ్మరోడు మానేశారు, మంగళోడు మానేశారు, చాకరోడు మానేశారు. గత 70 ఏళ్ళగా కులాన్ని పట్టుకుని తిట్టిన పాపానికి కుల వృత్తులన్నీ వదిలిపెట్టేస్తే ఆ వృత్తులన్నీ ముస్లిమ్స్ తీసుకొని చేస్తున్నారు. తెలంగాణలో కులం ఉంది తెలుగు. అసలు తెలుగు వాళ్ళ వృత్తి ఏంటంటే చేపలు పట్టడం అని చెప్తారు. కాదు, తెలుగు వాళ్ళ వృత్తి ఏంటంటే పండ్లు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా అయితే చక్కగా ధోతి కట్టుకొని తెల్ల అంగి వేసుకొని తెల్లబాగా కట్టుకొని గుళ్ళె పుట్ట గుళ్ళెల్లో పెట్టుకొని పండ్లు తీసుకొస్తారు. ఏ ఋతువులో ఏ పండ్లు వస్తాయో ఆ పండ్లు తీస్తారు. అడవిలో తిరిగితే అడవిలో తీసుకొస్తారు. మన ఇంటి ముందు చిన్న గుళ్ళె పెడితే దాంట్లో పండ్లు పెట్టిపోతారు. ఈరోజు మీరు వైద్యుల దగ్గరికి పోతే ఋతువుల పరంగా వచ్చేటువంటి ఆయా ఋతువుల్లో వచ్చేటువంటి పండ్లు తినంటే ఆరోగ్యంగా ఉంటారు. మన ప్రాచీన సమాజంలో సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి పద్ధతి ఈ కులం వారు చేశారు. సామాజిక బాధ్యత కులం అంటే జామ పండు వచ్చింది, సపోటా పండు వచ్చింది, ఇంకేదో అడవిలో చిన్న చిన్న బిక్కి పండుని అవన్నీ ఇవన్నీ దొరుకుతాయి. ఆ పండుని తీసుకొచ్చారు, సమయానికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు, తిన్నాం. ఈరోజు మొత్తం భారతదేశంలో హోల్సేల్ పండ్ల వ్యాపారం ముస్లిమ్స్ ఉంది, కొబ్బరికాయల వ్యాపారం ముస్లిమ్స్ ఉంది, కూరగాయల వ్యాపారం ముస్లిమ్స్ ఉంది. మనం ఏం చేస్తున్నాం? లింకులు ఇటుకులు అక్కడ కొంటున్నాం, డైరెక్ట్ చిలుకూరు టు డైరెక్ట్ శంషాబాద్ డైరెక్ట్ అమెరికా. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా నుంచి ఆదిలాబాద్ నుంచి అనంతపురం జిల్లా దాకా గ్రామాలు ఒట్టిపోతున్నాయి. గ్రామాల్లో ఆస్తులు ఇళ్ళు అమ్ముకుంటుంటే ముస్లిమ్స్ కొంటున్నారు, హిందువులు అమ్ముకుంటున్నారు. వీడికుంటే ఒక్క కొడుకు కూతురు అక్కడికి పోయా, అక్కడ కాకపోతే కనీసం హైదరాబాద్కి వచ్చారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. హైదరాబాద్ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాల్లో కూడా ఎవరూ లేరు. వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలు కూడా హైదరాబాద్లో కలిసి కానీ కలవక ముందే కూడా హైదరాబాద్కి వచ్చారు. ఈరోజు 10 రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు, రామరామ ఉత్సవం చేసేవాడు ఊళ్ళో లేరు.
మళ్ళీ ఇక్కడి నుంచి కారేసుకుని పోయి వినాయకుడు పెట్టాలి. అవునా? గ్రామాలు మొత్తం ఒట్టిపోయాయి. నేను ఉభయ రాష్ట్రాలు అనడమే నాకు మోసపోదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు పేరు పెట్టుకోవాలి. పాండవులు కౌరవులు పిలిచినట్టు పిలవాలి. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, తెలంగాణకు ఒక రాష్ట్రం. చెప్తుంటే కదా అలవాటు అవుతుంది. రెండు రాష్ట్రాలు ఏది రెండు రాష్ట్రాలు? హిందీ మాట్లాడే వాళ్ళకి 8 రాష్ట్రాలు, 8 హిందీ రాష్ట్రాలు అంటున్నాం. అట్లే మధ్యప్రదేశ్ అంటున్నాం, ఛత్తీస్గఢ్ అంటున్నాం, జార్ఖండ్ అంటున్నాం, బీహార్ అంటున్నాం, ఉత్తరప్రదేశ్ అంటున్నాం కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేరుగా నేను 9,000 గ్రామాలకు పోయినా, నేను తిరిగాను. కాబట్టి సమాజం ఏమిటి, సమాజంలో లోటుపాట్లు, సమాజంలో ఉండే మంచి చెడ్డలు మనకు అర్థమవుతాయి. నేను అన్నీ నెగిటివ్గా చెడ్డ విషయాలు చెప్పానని నేను అనుకోకుండా, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సమాజం చాలా గొప్పది. ఈ సమాజం చాలా గొప్పది. ఈ రోజుకి ఎవరో ఒకరికి అన్నం పెట్టకుండా తినట్లా, కలిగినంతలో ఇంకొకరికి సహాయం చేస్తున్నారు. అందరి మధ్యలో ఆత్మీయత ఉంది. నేను 2 రాష్ట్రాల గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి చెబుతున్నాను. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా, ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా, ఈ ప్రాచీనమైన హైందవ సమాజంలో, సనాతన సమాజంలో ఈ రోజుకి ఆ సంస్కారాలు అలాగే ఉన్నాయి. అలా ఉన్నాయని చెప్పి అది చెప్పుకోవడంతో పాటుగా ఈ లోటుపాట్లు సరి చేసుకోవాలి. ఆయింట్మెంట్ ఎక్కడ పూసుకుంటాం, ఎక్కడ నొప్పి ఉంటే, ఎక్కడ కూరుపు ఉంటే, ఎక్కడ వ్రణం ఉంటే, ఎక్కడ చీమపట్టు ఉంటే, ఎక్కడ బాధ ఉంటే దానికి పూసుకుంటాం. మొత్తం ఒళ్ళంతా బాగుంది కదా అని చెప్పుకుంటాం, బాగలేదు చూపించుకుంటాం. సమాజంలో దేన్ని సరి చేసుకోవాలో దాని గురించి ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు సమాజం యొక్క పరిస్థితి, సమాజంలో ఆధ్యాత్మికత స్థాయి, స్థానం, దాన్ని ఎక్కడి నుంచి మనం తిరిగి నిర్మాణం చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా కూలంకషంగా చర్చించుకునే వ్యవస్థ మనకు లేదు. ముస్లింలు ఎలా ఉండాలో మసీదులో చర్చించుకుంటారు, క్రైస్తవులు ఎలా ఉండాలో చర్చిలో చర్చించుకుంటారు. మన హిందూ సమాజం ఎలా ఉండాలనేది దేవాలయాల గురించి చర్చించుకునే అలవాటు పోగొట్టుకున్నాం. అసలు దేవాలయం ఎవరు రారు? వస్తున్నారా? దేవాలయం పోతున్నారా? కాదు, వీళ్ళు భక్తి లేక కాదు. వీళ్ళంతా ఏంటంటే క్షిపణి ఏమంటారు, మిసైల్ టెక్నాలజీ అంటే అగ్ని, త్రిశూలు అట్లాంటివి ఉన్నాయి కదా. అంటే 2,000 కిలోమీటర్ల రేంజ్లో, 5,000 బ్రహ్మోస్ 5,000 కిలోమీటర్ల రేంజ్లో అక్కడ పోయి వెళ్తాయి అన్నమాట. అట్లా మన భక్తి కూడా 2,000 కిలోమీటర్లు ఏవో పేదలు. వీడు ఇంట్లో నుంచి బయలుదేరితే రామేశ్వరం, కాశీ, అమర్నాథ్, వైష్ణోదేవి, శబరిమలై అక్కడికి పోతాడు. ఇంటి పక్కనుండే వినాయకుడికి తప్ప ఊళ్ళో శివాలయంలో అర్చకుడు కూర్చోరుంటాడు. పాపం వాడికి పూట కూడా గడవదు. నేను 2009వ సంవత్సరంలో ఇదే హైదరాబాద్లో, సికింద్రాబాద్ నగరంలో గల్లీ దేవాలయం జరిగి పెట్టే పాదయాత్ర 2009లో. ఆ కర్నూలులో ఇక్కడ మన రాజేలి కొట్టుకోపోయింది కదా, కర్నూలు జిల్లాది, పాలమూరు జిల్లాలో రాజేలి. ఆ ఊరు మొత్తం డ్యామ్ లేచిపోయి కొట్టుకోపోయింది. ఆ వరదలు వచ్చే వరకు పాదయాత్ర చేస్తుంది. వరదలు వచ్చింది, తర్వాత గందరగోళం ఆపేసాం మధ్యలో. కానీ తిరిగాము. హైదరాబాద్ సిటీలో కాలనీలో ఉండే దేవాలయాల్లో శనివారం నైవేద్యం పెడతారయ్యా. ఇంటికి 4 కార్లు ఉంటాయి, ఒక్కొక్కడికి 4 ఇళ్ళు ఉంటాయి, 2 చేతుల డబ్బులు ఉంటాయి, ఇంట్లో 4 ఉద్యోగం చేస్తుంటారు, కాలనీలో 200 ఇళ్ళు ఉంటాయి. రాముడికి నైవేద్యం శనివారం పెడతారు. మిగతా 6 రోజులు దేవాలయం తాళం తీరుతాయి. 5-6 కాలనీలకు ఒకే అర్చకుడు ఉంటాడు. ఆయన స్కూటర్ వేసుకుని బండి వేసుకుని వస్తాడు. 5-6 దేవాలయాలకు ఆ అన్నమే నైవేద్యం పెట్టేసి పోతాడు. సమాజంలో దేవాలయాల గురించి ఉండేటువంటి ధారణ ఇది. శ్రద్ధ లేదు. అందరం కలిసి కూర్చుందాం, భజన చేస్తాం, భాగవతం చెప్పుకుందాం అనేటువంటి వాటికి మనం దూరమైనాము అని చెప్పవలసిన పరిస్థితి. అందువల్ల ఈరోజు ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాను.